రెడీగా ఉండండి, ఎందుకంటే నేను మీకోసం తీసుకొచ్చాను 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను. ఇవి మీ నిద్రని చెడిపేస్తాయి. ఈ సిరీస్ కేవలం స్టోరీస్ కాదు, అదిరిపోయే సస్పెన్స్ ని, థ్రిల్లింగ్ ని కలిగి ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ లో మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక్కడ మీకు మీ మతిని పోగొట్టే ట్విస్ట్ మరియు మనసుని హత్తుకునే సన్నివేశాలు, అదే విధంగా స్టోరీ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వెబ్ సిరీస్ లను చూసేలా చేస్తాయి. ఒకవేళ మీరు థ్రిల్ మరియు క్రైమ్ మిస్టరీలను ఎక్కువగా ఇష్టపడితే ఈ వీడియో మీకోసమే. వీటిలో ప్రతి మలుపులో సస్పెన్స్ మరియు ప్రతి స్టోరీలో ఒక కొత్త రహస్యం మనకి చూడడానికి లభిస్తుంది. ఈ 7 వెబ్ సిరీస్ లో మీ మతిని పోగొడతాయి. నెంబర్ 7. ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. అంగరంగ వైభవంగా ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లిలో కొంతమందిని పైసలతో డాన్సర్లను కూడా పిలిచి ఉంటారు. అయితే ఆ ఊపులో ఉన్న ప్రజలు అసలు ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఆ సమయంలో ఒక డాన్సర్ ని పెళ్లి కొడుకు తండ్రి చంపేస్తాడు. అది యాక్సిడెంట్ గా జరిగింది అని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ అది ఒక బ్రూటల్ మర్డర్ అని తర్వాత తెలుస్తుంది. అలాగే హంతకుడు మరెవరో కాదు, ఆ సిటీని పరిపాలిస్తున్న బడా గ్యాంగ్స్టర్ ఈ హత్య చేశాడు. ఈ పెళ్లిలో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, అదే విధంగా కొంతమంది షూటింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఒకవైపు గ్యాంగ్స్టర్లు మరియు పోలీసులు మరొక అమ్మాయిని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని చంపిన తర్వాత ఆ సంఘటన మొత్తం కూడా కెమెరాలో షూట్ అవుతుంది. ఆ అమ్మాయిని చంపిన ఆ సంఘటన మొత్తం కూడా కెమెరాలో షూట్ అవుతుంది. అయితే ఈ కెమెరామ్యాన్ ఊరుకోకుండా అందరికీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో అతన్ని కూడా వీళ్ళు లేపేస్తారు. కెమెరామ్యాన్ ఫ్రెండ్స్ అందరూ కూడా పారిపోవడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళందరినీ కూడా వెతికి చంపేస్తారు. అయితే కేవలం 2 మాత్రమే తప్పించుకుంటారు. వాళ్ళు గాయంతో బయట తిరుగుతూ ఉంటారు. ఇందులో పవర్, పాలిటిక్స్, క్రైమ్ ఎలా ఉందంటే ప్రతి చోట కూడా పర్ఫెక్ట్ గా జోడించడం జరిగింది. మీరు ఎలాంటి సీన్స్ చూడాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ సిరీస్ యొక్క బెస్ట్ పార్ట్ ఏమిటంటే మీరు ఏ పాత్ర ఎలా ఉంటుందో ఎప్పుడు ఊహించలేరు. అంటే ఒక వ్యక్తి డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. ఈ కారణంగానే ఈ షో ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టించదు. ఒకవేళ మీకు డార్క్, థ్రిల్లర్ మరియు వైలెంట్ ఉన్న సీన్స్ ఎక్కువగా ఇష్టమైతే ఈ వెబ్ సిరీస్ మీకోసమే. దీన్ని అసలు మిస్ చేయకండి. ఇది సోనీ లివ్ లో ఉంది. నెంబర్ 6. ఇది 2020లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 6.4. ముంబై నగరంలో ఎలాంటి చీకటి కోణం దాగి ఉందంటే అక్కడ ఒక సాధారణ కానిస్టేబుల్ సడన్ గా ఒక హై ప్రొఫైల్ కేసులో ఇరుక్కుంటుంది. కానీ ఈ ఒక్క మిషన్ మాత్రమే కాదు, ఆమె ఐడెంటిటీ, కోరిక మరియు ఒక ఎమోషనల్ స్టోరీగా మారిపోతుంది. భయంకరమైన క్రిమినల్స్ ఉన్న ఆ దునియాలో ఆమె చాలా భయపడుతుంది. కానీ ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అంటే ఆమె తన కలలో కూడా అనుకోలేదు. ఈ వెబ్ సిరీస్ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇందులో ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ కూడా చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి మీరు కనెక్ట్ అవుతారు. ఒకవేళ మీకు క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ మరియు అదే విధంగా గ్యాంగ్స్టర్ ఉన్న వెబ్ సిరీస్ నచ్చితే ఖచ్చితంగా దీన్ని మిస్ చేయకండి. ఒక సాధారణ కానిస్టేబుల్ భయపడుతూనే ఒక క్రిమినల్ ని, గ్యాంగ్స్టర్ ని ఎలా లేపేసింది మీరు దీంట్లో చూస్తారు. ఆమె అతన్ని చంపడానికి స్వయంగా అతనితో 100 సార్లు పడుకుంటుంది. ఆమెతో ప్రేమాయణం నటిస్తూ ఉంటుంది. భయపడుతూనే అతన్ని ప్రేమలో దించి మోసం చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇందులో 2 సీజన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మిస్ చేయకండి. నెంబర్ 5. రానా నాయుడు. అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమాలు చూస్తున్న వెంకటేష్ గారు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ తో ఆయన OTT రంగంలోకి అడుగు పెట్టారు. పెడుతూనే సంచలనాన్ని సృష్టించారు. ఈ వెబ్ సిరీస్ 2023లో వచ్చింది. దీన్ని IMDb రేటింగ్ 7.4 గా ఉంది. అయితే ఊహించండి ఈ వెబ్ సిరీస్ ఏ విధంగా ఉంటుందో. బాలీవుడ్ లో ఏదైనా తప్పు జరిగితే మరియు ఎవరైనా హత్య చేస్తే దాన్ని రానా నాయుడు సెటిల్మెంట్ చేస్తాడు. అది ఎలాంటి సిచ్యుయేషన్ అయినా దీన్ని రానా నాయుడు హ్యాండిల్ చేస్తూ ఉంటాడు మరియు డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలాంటి రానా నాయుడుకి ఒక సమస్య వస్తుంది, అది కూడా అతని తండ్రి రూపంలో. ప్రతి ఒక్కరి సమస్యలను సాల్వ్ చేస్తున్న అతనికి అతని గతంలో చేసిన ఒక తప్పు కారణంగా తన తండ్రిని ఎదుర్కోలేకపోతాడు. ఇది ఒక మాస్ వెబ్ సిరీస్ అని చెప్పాలి. మీరు ఒక క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఉన్న వెబ్ సిరీస్ ని చూడాలి అనుకుంటే దీన్ని ఖచ్చితంగా చూడండి. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఇందులో వెంకటేష్ గారు, రానా గారు నటించారు. మిగతా వాళ్ళందరూ కూడా బాలీవుడ్ యాక్టర్స్ అయినా ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది. దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. దీన్ని చూస్తారా లేదా కింద కామెంట్ చేయండి. నెంబర్ 4. 2022లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పేరు ద బ్రోకెన్ న్యూస్. ఈ వెబ్ సిరీస్ రేటింగ్ 7.6 గా ఉంది. ఈ వెబ్ సిరీస్ లో 2 న్యూస్ ఛానల్స్ ని చూపిస్తారు. వాటిలో పనిచేసే న్యూస్ రీడర్స్ స్నేహం ఉంటుంది, కానీ 2 సంస్థలు కూడా చాలా డిఫరెంట్ గా పనిచేస్తాయి. ఆ టైంలో జరిగే సంఘటనలు ఇందులో చాలా బాగా చూపించారు. అదే విధంగా దేశంలో ఉన్న సమస్యలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. టీఆర్పీ కోసం న్యూస్ ఛానల్స్ ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాయో ఇందులో చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. దీన్ని మీరు G5 లో చూడవచ్చు. నెంబర్ 3.
ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా నిజ సంఘటనలపై ఆధారపడి తీసింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఒక ఆటో డ్రైవర్ పై ఉంటుంది. అతను సడన్ గా క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హత్యలు చేస్తూ అతను ఒక గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు. చాలా మంది అమ్మాయిలను, స్త్రీలను అతను కామానికి బలి చేస్తాడు. మొత్తం సీజన్ లో మొత్తం 40 మందిని పాడు చేసి చంపేస్తాడు. అతను ఎందుకు ఇలా చేశాడు, అసలు ఎందుకు అతను గ్యాంగ్స్టర్ గా మారాడు, అతన్ని పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లోనే చూడాలి. ఇది G5 లో ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టించదు. ఈ వెబ్ సిరీస్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎవరైతే యాక్షన్ సీన్స్, బ్రూటల్ సీన్స్ ఎక్కువగా చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం. ఈ వెబ్ సిరీస్ G5 లో ఉంది. నెంబర్ 2 మిథ్య. ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కి IMDb రేటింగ్ 6.3 గా ఉంది. ఇందులో జూహీ అనే ఒక హిందీ టీచర్ ఉంటుంది. ఆమె లైఫ్ చాలా విధాలుగా దారుణంగా మారిపోయి ఉంటుంది. ఆమె జీవితంలో ఒక సైకోపాత్ స్టూడెంట్ అడుగు పెట్టడంతో మొత్తం మారిపోతుంది. దాంతో పాటు ఆమె భర్త కూడా చనిపోతాడు. అదే విధంగా ఆమె తన కొలీగ్స్ తో సెక్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఆమె భర్తని ఎవరు చంపారు, ఆ అమ్మాయికి ఏం జరిగింది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. నెంబర్ 1. ఈ వెబ్ సిరీస్ 2022లో వచ్చింది. దీని పేరు బిచ్చుకా ఖేల్. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7.9 గా ఉంది. వెబ్ సిరీస్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిది. అతను వెబ్ సిరీస్ స్టార్టింగ్ లోనే ఒక లాయర్ ని చంపేస్తాడు. అయితే అసలు అతను ఎందుకు ఇలా చేస్తాడు, కేసు నుండి ఎలా తప్పించుకుంటాడు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. అంతేకాకుండా అతనికి చాలా సమస్యలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. దీంతో ఈ వెబ్ సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. మీరు ఈ వెబ్ సిరీస్ ని G5 లో చూడవచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.